So good morning, students. So today our topic is advertising copy. So advertisement మీద మనము ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. వాట్ ఈస్ meant by advertisement and the importance of advertisement, features of advertisement, methods of advertisement and mediums of advertisement. So how it is useful in promotion process. So everything we discussed. So, and the last topic in advertisement is advertising copy. How it is required to prepare a copy of advertisement. So, we need to know here advertising copy is the written or spoken part of the advertisement. It is a written or spoken part of the advertisement. It consists of headlines, subheads, and the text which carries the theme of the message. సో ఇది ఒక రాతపూర్వకమైనటువంటి ఒక ఒప్పందం లాంటిది, రాతపూర్వక అగ్రిమెంట్ లాంటిది. సో ఇందులో హెడ్లైన్స్, సబ్ హెడ్స్, తర్వాత ఏంటి అడ్వర్టైజ్మెంట్ చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ద థీమ్ ఆఫ్ ది మెసేజ్ ఏంటి అనేది కూడా ఇందులో ఉంటుంది అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ గుడ్ అడ్వర్టైజ్మెంట్ కాపీ కెన్ హార్డ్లీ బీ ఓవర్ ఎంపసైజ్డ్. ఆల్ ది ప్లానింగ్, రీసెర్చ్ అండ్ ఎక్స్పెన్స్ would go waste if proper care is not taken in drafting an advertisement copy that will achieve the purpose of advertising. అంటే సరిగా రాయకపోవడం అనేది జరిగితే ఏమవుతుందంటే అంతవరకు చేసినటువంటి కష్టం అనేది ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది. ఆల్ ది ప్లానింగ్, రీసెర్చ్ అండ్ ఎక్స్పెన్స్ వుడ్ గో వేస్ట్ ఇఫ్ ప్రాపర్ కేర్ ఈజ్ నాట్ టేకన్ ఇన్ డ్రాఫ్టింగ్ an advertisement copy that will achieve the purpose of advertising. The psychological aims of an advertisement are that the public must be made to, మానసికంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే లుక్, లైక్, లర్న్, బై. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇన్ అదర్ వర్డ్స్, సైంటిఫికలీ డ్రాఫ్టెడ్ కాపీ షుడ్ అట్రాక్ట్ ప్రైమరీ ఇనిషియల్ అటెన్షన్. అంటే అడ్వర్టైజ్మెంట్ కాపీ ఏ విధంగా ఉండాలా? ఇనిషియల్ attention undala. Initial attention, hold attention in an interesting way, awaken and stimulate interest. సో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చే ముందు వస్తుంది అంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. హోల్డ్ అటెన్షన్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే, అవేకన్ అండ్ స్టిమ్యులేట్ ఇంట్రెస్ట్, బ్రింగ్ అబౌట్ an association of impression which will have permanence of or memory value, convince, persuade and induce a purchase the product. And the last one is suggest and lead to specific response to encourage the decision to buy. So suggest and lead to specific response to encourage the decision to buy. As James Hunter puts it, the aim of advertisement copy is that it shall be seen, read, the message conveyed and then acted upon. An advertising copy which fails in attracting the attention of the prospects and creating an urge in their minds for possessing the product will naturally be of no use, though a large sum has been spent lavishly on advertising the product by the advertiser. సో మొత్తం మీద మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది బాగా ఎలా ఉండాలి అంటే అట్రాక్ట్గా ఉండాలా, అటెన్షన్ అనేది వెంటనే వచ్చే విధంగా ఉండాలా, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా చేర్చే విధంగా అడ్వర్టైజ్మెంట్ కాపీని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే అంతవరకు చేసినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఏ గుడ్ అడ్వర్టైజ్మెంట్ కాపీ షుడ్ పొసెస్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆర్ వాల్యూస్. సో ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ కాపీని తయారు చేసినప్పుడు అందులో ఏమేమి లక్షణాలు కనబడతాయి, ఎటువంటి నాణ్యత ఉంటుంది, క్వాలిటీస్ ఉంటాయి, ఎటువంటి వాల్యూస్ ఉండే అవకాశం ఉంటుంది అంటే చూడండి, అటెన్షన్ వాల్యూ. సో అడ్వర్టైజ్మెంట్లో ఫస్ట్ ఉండాల్సింది అదే అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ చూసిన వెంటనే ప్రాస్పెక్ట్ బయ్యర్స్ ఏమైపోవాలంటే టార్గెటెడ్ ప్రాస్పెక్ట్స్
అటెన్షన్ వచ్చేయాల. సో సజెస్టివ్ వాల్యూ, అందులో ఉన్న సమాచారము వినియోగదారునికి సజెస్టివ్గా ఉండాల. మెమరైజింగ్ వాల్యూ, గుర్తుండేటట్లు, ఎప్పుడు కూడా గుర్తుండేటట్లు ఉండాలి. కన్విక్షన్ వాల్యూ, సెంటిమెంటల్ అప్పీల్ వాల్యూ, ఎడ్యుకేషన్ వాల్యూ, ఇన్సిటిక్ value. So like this, these are the important characteristics or important aims for a good advertisement. So one by one, we need to discuss attention value. The advertisement copy must attract the attention of the potential customers. So potential customers ni attract chese vidhanga undala. If it fails in this mission, the whole money and efforts will go waste, though it possesses all other values, because everything else follows this. సో అడ్వర్టైజ్మెంట్ కాపీ అనేది ఫస్ట్ థింగ్ చూసిన వెంటనే వినియోగదారులు అట్రాక్ట్ అయిపోవాలి, అటెన్షన్ అయిపోవాలి, ఇష్టపడాలి చూడడానికి. లేదంటే ఏమవుతుందంటే అంతవరకు చేసినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, డబ్బు వేస్ట్ అయిపోతుంది, అందుకోసం వెచ్చించినటువంటి సమయం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్ మస్ట్ హ్యావ్ డిస్ప్లే వాల్యూ. The copy should be planned, drafted, and displayed so ingeniously that it may compel even the most casual or involuntary reader to notice it and read it with interest. So సాధారణ వినియోగదారులు కూడా దాన్ని చదవడానికి ఆసక్తి చూపించే విధంగా ఉండాలి. It must be designed in such a fashion that the attention of a బిజియెస్ట్ పర్సన్ మే బీ డ్రాన్ ఇమ్మీడియట్లీ. అంటే ఎంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తులైనా చూస్తేనే అటెన్షన్ అనేది వచ్చేయాలి. ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ కాపీని తయారు చేయాలి అని చెప్పడం జరుగుతుందంట. వేరియస్ డివైజెస్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ది కాపీ అట్రాక్టివ్. సో కాపీని అట్రాక్టివ్గా తయారు చేయడం కోసం అవసరమైనటువంటి సాధనాల్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఏమేమి ఉపయోగిస్తారు జనరల్గా అంటే యూజింగ్ ఆఫ్ పిక్చర్స్, యూజెస్ ఆఫ్ డిస్ప్లే టైప్, హెడింగ్ అండ్ బోర్డర్స్, ప్రైజ్ కొటేషన్, రిప్లై కూపన్స్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ కస్టమర్స్. సో పిక్చర్స్ generally attracts immediately. Picture have the immense display and attention value. The old Chinese proverb, one seed is wrong 1,000 telling, worth 1,000 telling. ఒకసారి చూడడానికి 1000 సార్లు చెప్పడంతో సమానము. One seeing is worth 1,000 telling. It is a proverb from Chinese. Indicates the place of picture is attention value. A good sketch or photograph, if appropriately used, will not merely attract the attention of the customers, but also will tell everything about the product. అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా సరుకుకు సంబంధించిన సమాచారం కూడా ఒక పిక్చర్ ద్వారా తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఒకసారి చూడడము అనేది దేంతో సమానం అంటే 1000 సార్లు వినడంతో సమానం. 1000 సార్లు చెప్పడం కన్నా ఒకసారి చూపిస్తేనే బాగా ఉంటుంది. దిట్ ఈస్ ఎ చైనీస్ ప్రావర్బ్. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూజ్ ఆఫ్ డిస్ప్లే టైప్ ఆర్ హెడింగ్. యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ టు headings enhances the value of an advertisement copy to a great extent. To invite attention, the heading should be brief and meaningful, made up of 3 or 4 words, and should be printed in emphatic bold display types. The headline should generally be in form of a slogan or a query that will compel the attention of the reader. A slogan may be an exhortation as help us help you, issued by Indian Railways, or an idealized example, mothers who care use dalda, issued by Hindustan Lever Limited to advertise dalda, or even maybe in the form of tempting offers or queries. So like this it is required to give a headlines in bold. So చిన్న తక్కువ పదాలని పెద్ద పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేయడం ద్వారా అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో బోర్డర్స్, అట్రాక్టివ్ బోర్డర్స్ కెన్ బి యూజ్ టు కంపెల్ ది అటెన్షన్ ఆఫ్ ది రీడర్స్. సో చదివే వాళ్ళని తొందరగా అటెన్షన్లోకి తీసుకురావడానికి
బార్డర్స్ని అట్రాక్ట్గా తయారు చేయడం, అడ్వర్టైజ్మెంట్ కాపీ యొక్క బార్డర్స్ని అట్రాక్ట్గా తయారు చేయడం. ద బోర్డర్ మస్ట్ హ్యావ్ ఏ డిస్టింక్టివ్ లుక్ సో యాజ్ టు separate it from the rest of city. A full page advertisement with a very small matter in the center and a artistic or novel border will have a very great attention value. అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది పెద్దగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండదు, కానీ లెటర్స్ని బాగా బోల్డ్ లెటర్స్లో వాడి ఫుల్ పేపర్లో ప్రింట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ అటెన్షన్ ఆఫ్ ది కస్టమర్స్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఫర్ గెటింగ్ ఆఫ్ అటెన్షన్ ఆఫ్ ది కస్టమర్స్, price quotations. Prices should not be quoted on the advertisement copy except when they are very low, as in clearance sales, special offers. అంటే క్లియరెన్స్ సేల్ ఉండి ధర తక్కువగా చెల్లించవలసి వచ్చినప్పుడు వినియోగదారులకి ధర తక్కువకే వస్తువు లభ్యమవుతుంది అనే విషయం తెలియజేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్స్ ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే ధరని అడ్వర్టైజ్మెంట్ కాపీలో చూపించాలి. మిగిలిన సందర్భాల్లో ధర అనేది చూపించకూడదు. బట్ ఇఫ్ an appeal is being made to high class customers who care more for quality than for price. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పినాము, సంపన్న వర్గాలు ధర కన్నా వస్తువు యొక్క విలువకే, వస్తువు యొక్క నాణ్యతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కాపీ అనేది వస్తువును బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఏ వస్తువుకు సంబంధించి అయితే అడ్వర్టైజ్ చేస్తున్నామో ఆ వస్తువు ఎక్కువగా సంపన్న వర్గాలకు సంబంధించి ఉన్నప్పుడు వీలైనంత వరకు అడ్వర్టైజ్మెంట్ కాపీలో క్వాలిటీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉపయోగించేటువంటి వస్తువులు అయితే వస్తువు యొక్క ఉపయోగాలు తెలియజేస్తూ దాని యొక్క ధర కూడా తెలియజేయాల్సి ఉంటుంది అనమాట. సో డిపెండ్ ఆన్ కస్టమర్స్ ఎఫోర్ట్. ప్రైస్ కొటేషన్ వచ్చేసి డిపెండ్ ఆన్ కస్టమర్ ఎఫోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ reply coupons. Reply coupons inserted in an advertisement in an unusual setting are yet another way of attracting attention of the readers to copy. So these are the important things to get attention from the customers. To get attention from the customers, using pictures, use of display type, using borders for advertisement copy, and providing information related to price quotations, and providing reply coupons. So these are the things we used to get attention from the customers. So second important characteristic is suggestive value. Having attracted the attention of the reader, the next task should be to offer a suggestion about the use and utility of the product that may remain inscribed on the reader. The next task should be to offer a suggestion about the use and utility of the product that may remain inscribed on the mind of the reader, even when he forget where he really saw the advertisement. Slogans, pictures, phrases, and suggestions may be used for this purpose. They should be drafted and used as to drive home to the reader the utility of the product in everyday situation. Coffee, for example, is advertised with a slogan tired. Give yourself a cup of coffee. It is so satisfying. అంటే కాఫీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చెప్పేటప్పుడు టైర్డ్గా ఉన్నప్పుడు కాఫీ తాగండి, తద్వారా మీరు తొందరగా సంతృప్తి అనేది వచ్చేస్తుంది, రిలీఫ్ అయిపోతారు, లైక్ దిస్. సో సజెషన్స్ ఇవ్వాలి. సో వెన్ our product you used, there will be a chance to get some special benefits immediately. సో వస్తువు వాడిన వెంటనే, వస్తువు ఉపయోగించిన వెంటనే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం అనమాట. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పడం అనేది అడ్వర్టైజ్మెంట్ కాపీలో ఉండాలి. సజెస్టివ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ మెమరైజింగ్ వాల్యూ. ద కాపీ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ should be so drafted and laid out that the product will stick to the mind of the individual reader. ఒకసారి చూసిన వెంటనే వాళ్ళకి గుర్తుండిపోయేటట్లు ఉండాలి. రిపిటిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ విత్ స్లోగన్ ఈజ్ మెమరైజింగ్ వాల్యూ. Trademarks and brand names have a considerable amount of memorizing value. The advertiser must repeat the trademark and brand names and should invite
the attention of the reader to it, so that the consumer may ask for the brand product whenever arises. సో మెమరైజింగ్ అంటే ఎప్పుడు గుర్తుంటుంది? కొన్ని ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రమే తొందరగా గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ కాపీలు మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ట్రేడ్ మార్క్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకోసమే ఈ మధ్యకాలంలో మనం మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఏవి చూసినా కూడా వాళ్ళకి సింబల్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే చదువురాని వాళ్ళు కూడా సింబల్ని చూసిన వెంటనే ఇది పలానా కంపెనీకి సంబంధించినది అని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈజీగా గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఈ ట్రేడ్ మార్క్స్, బ్రాండ్ నేమ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ థింగ్స్ టు గెటింగ్ మెమరైజింగ్ వాల్యూ ఆఫ్ ది కస్టమర్స్. సో ఎగ్జాంపుల్ అన్నప్పుడు మనం లక్స్, సర్ఫ్, అమామ్ ఎట్సెట్రా నీడ్ హ్యావ్ బికమ్ హౌస్ హోల్డ్స్ వర్డ్స్ ఓన్లీ త్రూ రిపీటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ మెమరైజింగ్ వాల్యూ. సో రిపీటెడ్ ఐటమ్స్, నెసెసరీ ఐటమ్స్లో ఇక్కడ మెమరైజింగ్ వాల్యూ అనేది మనకి ఎక్కువగా అవసరమవుతుంది. రిపీటెడ్గా అడ్వర్టైజ్మెంట్ చూపించడం ద్వారా, రిపీటెడ్గా ఒకే రకమైన అడ్వర్టైజ్మెంట్ రిపీటెడ్గా చూపించడం ద్వారా ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, అమామ్ సోప్ అన్నప్పుడు నిజాయితీ, ఆనెస్ట్ అనేదానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు అమామ్ సోప్. సో సంతూర్ సోపు, సో సంతూర్ సోపు ఉపయోగిస్తే ఆడవారు పెళ్ళైనా కూడా పెళ్లి కాని వాళ్ళలా కనిపిస్తారు. సో లైక్ దిస్ ద అడ్వర్టైజ్మెంట్ విల్ బి రిపీటెడ్ and easily remembered by the customer. Customer will be remembered easily. And the next fourth one is conviction value. An advertisement copy can prove effective and achieve the desired, and when the suggestion contained in it is backed by convincing arguments. The advertiser must be careful to include the statements in the advertisement copy which do not conform to the product. You should avoid both extremes. It should neither be plain notice just to announce the availability of the product, nor should it be in an exaggerated or flowery and high-flown language without giving reasons or ground to use that product in preference to other competitive products available in the markets, the utility and superiority of the product over other rival products. So next one is sentimental value. Sentiments play a very important role in advertising, particularly in the case of food articles. Sentiments reflect the personal feelings and attitudes of an individual towards various things. They indicate reactions of a person in favor or make a sincere attempt to make an appeal to the sentiments of as many prospects as possible. It is even more important in case where the advertisement is directed towards educated and cultured sections of the community. For example, Be Indian, Buy Indian. Appeal is directed towards national sentiments of the people. People may be sentimental to local habits and customs, so they may have likes and dislikes. సో సెంటిమెంట్స్ అనేది జనరల్గా హ్యూమన్ బీయింగ్ ఎక్కువగా ఉంటుంది. సో సెంటిమెంట్స్ ద్వారా కస్టమర్ని అట్రాక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ వే, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో అనమాట. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటూ ఉంటాం ఒకసారి, ఎమోషనల్లీ కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడం. సో బీ ఇండియన్, బై ఇండియన్ అంటే ఈ దేశస్తుడైతే ఈ దేశంలో తయారైన వస్తువుని కొనుగోలు చేయాలి. సో ఎమోషనల్లీ అండ్ సెంటిమెంటల్లీ లైక్ దిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషనల్ వాల్యూ. ఏ గుడ్ కాపీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మస్ట్ పొసెస్ educative value because the object of modern advertisement is not merely to satisfy the existing demand but to create future demand. So a good copy of advertisement should educate public about the uses of the new product or the new uses of the same product. It will certainly increase the demand of the product, and demand creation is one of the most important objectives of advertisement. This will require a change in the habits of the people. A systematic and well
throughout advertising campaign can mold their habits that they get accustomed to use his goods, and once the habit is acquired, it becomes a second nature of man. The advertiser, in this regard, should not that man is inherently conversative, and a change in habits can be induced only gradually. Thus, by creating new habits among people, by offering new tempting products to them, create demands. For example, advertisement issued by Hindustan Lever Limited suggests new methods for preparing palatable food with dalda. Palatable food with dalda. And next one is instinctive appeal value. Human thoughts and actions are guided by instinct and inclination. All that one thinks or does has its roots in one instinct or other. Instincts are the underlying forces which compel the men to act in certain ways. The most important function of an advertisement copy is to induce, persuade, motivate prospects to think well of a product and to take its use. Advertising essentially is the motivation of the potential consumer, and for this purpose, the advertiser should attempt to make an appeal to some basic instincts to get success in motivating the prospects. Generally speaking, the following are the basic instincts which an advertiser should keep in his mind. The first one is self preservation instinct. Many of our thoughts and actions are inspired by our anxiety to preserve our person, our health, our family, our family, and our belongings. The sale of products like medicines, clothes, etc., may be promoted by appeal to this anxiety. Hoarding instinct. Banking institutions, insurance companies, other government and non-government saving organizations serve to hoarding instinct of the people. Slogans like up and up go your savings may be used for this purpose. And the third one is parental instinct. Parental instinct takes the form of love and affection for the children. Those advertisers who deal in children requirements like garments, toys, baby food, etc., may promote this instinct in parents, that is, motherly feelings of women or parental sentiments of men through their advertisement copy. And last one is self display instinct. Instinct of self display is promoted by the advertisers of ready made clothing, women's dress, products must be directed towards the aesthetic skin of the people by showing happy and likable people in dress and jewelry that are being advertised. So this is the information regarding advertisement copy. సో అడ్వర్టైజ్మెంట్ కాపీ ఏ విధంగా ఉండాలి అంటే చూసిన వెంటనే అటెన్షన్ అనేది రావాలా, వెంటనే కస్టమర్ అటెన్షన్ రావాలా, అట్రాక్షన్ రావాలా. సో సమ్ టైమ్స్ ఎట్లంటే వెంటనే బై చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఉండాలి. సో దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ కాపీలో ఉండాల్సి ఉంటుంది. అంటే అటెన్షన్ ఉండాలా, సజెస్టివ్ ఉండాలా. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, దానికి తగ్గట్టు బెనిఫిట్ పొందాలంటే ఇది వాడాలి. మెమరైజింగ్ ఉండాలా, ఎప్పుడు కూడా గుర్తుండేటట్లు. కన్విక్షన్ ఉండాలా, సెంటిమెంటల్గా వాళ్ళని అపీల్ చేసుకోవాలా, ఎడ్యుకేట్ చేయాలా, ఇన్స్ట్రక్ట్ చేయాలా. లైక్ దిస్ ఇట్ ఈస్ ఏ characteristics of a good advertisement. Okay. So, can anyone ask a doubt? Otherwise, I stop the class.